ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అనుమతులు లేకుండా డయాసెరిస్ మెడిసిన్ ను తయారు చేస్తున్న అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. హైదరాబాద్లో ఈ దందా నడుస్తున్న సమాచారంతో నగరంలోని శివార్లలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా డయాసెరిస్ మెడిసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. 50.25 లక్షల సరుకును సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తున్న ఈ మెడిసిన్ తో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నాణ్యత లేని మెడిసిన్ ను మార్కెట్లోకి పంపడం ప్రజల ప్రాణాలతో చెలగాట మారటమేనని డ్రగ్ కంట్రోల్ అధికారులు మండిపడ్డారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రైటిక అనుమతులు లేకుండా డయాసెరిస్ మెడిసిన్ ను తయారు చేస్తున్న అక్రమ దందాపై డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆ డ్రగ్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, చెప్పండి, అక్కడ ఏం జరుగుతోంది, మొత్తం ఎంతమందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు? తెలంగాణ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలే కాకుండా డ్రగ్ తయారు చేసే ఫార్మా కంపెనీలపైన కూడా డ్రగ్ అథారిటీ కంట్రోల్ అధికారులంతా కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలో భాగంగానే సంగారెడ్డి జిల్లా బొంతుపల్లి విలేజ్లో రక్షిత అనే ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఒక కంపెనీ నిర్వహిస్తున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందింది. 2 రోజుల పాటు అక్కడ సోదాలు నిర్వహించి డయాలసిస్ అనే సంబంధించిన డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఈ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవు డ్రగ్ కంట్రోల్ నుంచి అని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్పడం జరిగింది. మొత్తం నగర శివార్లకు సంబంధించి ఎలాంటి కంపెనీలు ఉన్నాయి, అక్కడ సరైన వసతులు లేకుండా ఏదైనా మెడిసిన్ తయారు చేయాలంటే దానికి సంబంధించిన డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించిన రూల్స్ కొన్ని ఉంటాయి. వాటిని పాటించి అనుమతి తీసుకున్న వారే ఇలాంటి మెడిసిన్ తయారు చేయడానికి అనుమతి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ పట్టుబడ్డ డ్రగ్ అంతా కూడా ఎలాంటి అనుమతి లేకుండా ఒక మామూలు గోడాంలో తయారు చేస్తున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించడం జరిగింది. వాటి అన్నిటిని కూడా సీజ్ చేశారు. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఎందుకంటే ఔషధాలకు సంబంధించి పేషెంట్లకు ఇచ్చే మందులు కాబట్టి వీటిని సరైన క్రమంలో తయారు చేయాలి. ఇలా అనుమతులు లేకుండా నిషేధిత డ్రగ్ను కూడా తయారు చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీళ్ళపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ అదేవిధంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి పూర్తి నామరూపాలు లేకుండా చేయాలి తెలంగాణలో అని చెప్పేసి కూడా పోలీసులకు ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులకు కూడా పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. అందులో భాగంగానే వరుస రైడ్స్ జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి అనుమతి లేని ఫార్మా కంపెనీలపైన కూడా నిఘా ఉంటుంది. ఎవరు కూడా అనుమతులు లేకుండా డ్రగ్ కంట్రోల్కి సంబంధించిన లైసెన్స్ లేకుండా ఇలాంటి డ్రగ్ తయారు చేయడానికి వీలు లేదని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. దీనిపైన కేసు అయితే నమోదు చేశారు. దానికి సంబంధించిన దాదాపు 50 లక్షల విలువైన డ్రగ్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. దానిపైన దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. సురేష్, అయితే డయాసెరిస్ మెడిసిన్ ను అంటే దేనికోసం ఉపయోగిస్తారు, దానివల్ల ప్రజలకు ఏ విధమైన నష్టం జరిగే అవకాశం ఉంది, దీనికి సంబంధించి డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏం చెప్తున్నారు? ఏదైనా డ్రగ్ తయారు చేయాలంటే దానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది. డ్రగ్ కంట్రోల్కి సంబంధించిన అనుమతులు అన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3-4 ప్రాసెస్లో ఈ మెడిసిన్ తయారవుతుంది కాబట్టి మొదట పౌడర్గా ఇక్కడ తయారు చేస్తున్నారో ఆ పౌడర్నే వీళ్ళు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి డాక్టర్లు సజెస్ట్ చేసిన ఫార్ములాలో దీనికి సంబంధించి తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ డ్రగ్ దేనికి వాడతారనేది మాత్రం ఇంకా వివరణ లేదు. కానీ ఇది ప్రజలకి హాని చేసే డ్రగ్ అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇలాంటి డ్రగ్ని అనుమతి లేకుండా, ఎందుకంటే కొన్ని డాక్టర్లు పరిమితితోని ఇలాంటి డ్రగ్ని వాడతారని చెప్తున్నారు. కానీ సంబంధించి ఈ కంపెనీకి ఎలాంటి అనుమతి లేకుండా ఇక్కడ తయారు చేస్తున్నారు కాబట్టి దీనిపైన కేసు నమోదు చేసి ఆ డ్రగ్ అంతా కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.